అప్పుడు హౌ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ యూజ్. తర్వాత చక్రవర్తి గారు, ఇప్పుడు ఈ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నాం. ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఛాలెంజ్గా తీసుకున్నాం లోకేష్ చెప్తున్నమాట. ఇది గూగుల్ ఈ సందర్భంగా మీడియా మీట్లో ఇవాళ మాట్లాడింది. 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు 1 ఇయర్లో ఎలా సాధ్యమవుతుంది? 5 సంవత్సరాల్లో కూడా సాధ్యమవుద్దా అనేది కదా నా క్వశ్చన్. 15 నెలలు ఎంత అయిందో చూస్తే తెలుస్తుంది. అది కదా, దట్స్ వాట్ బేస్ లైన్ చూడాలి. సో ఇప్పుడు లోకేష్ గారు చెప్తున్నది ఏంటంటే 20 లక్షలు కల్పిస్తామని కట్టుబడి ఉన్నాం, చేస్తాం, అంతే కదా. కట్టుబడి ఉన్నాం అంటే ఐటీలోనే 5 lakh అంటే డైరెక్టా ఇండైరెక్టా అనేది ఐ డోంట్ నో, మీరు చెప్పాలి. మీరు ఎలా అర్థం చేసుకుంటారు లోకేష్ మాట? 20 లక్షలు డైరెక్ట్ అంటే ఆల్మోస్ట్ అసాధ్యం. బట్ ఐ థింక్ వీ షుడ్ జడ్జ్ బేస్డ్ ఆన్ టోటల్ ఎంప్లాయ్మెంట్. ఐటీనే ఎందుకు చూస్తాం? 20 లక్షలు టోటల్ ఉపాధి అవకాశాలు సృష్టిస్తే 20 లక్షలు డైరెక్ట్ నేను అనడంలా, ఎంప్లాయ్మెంట్ అది కానీ ఆయన అంటున్నది ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. కష్టం కావచ్చు నేను అనుకోవటం. 5 లక్షల డైరెక్ట్ ఉద్యోగాలు కష్టం. ఇప్పటికే మీకు వైజాగ్లో చాలా మందికి భూములు ఇచ్చారు, వాళ్ళ ఆఫీసులు కట్టి ఖాళీగా పెట్టుకున్నారు, మనకు తెలిసిన విషయం అది. మొన్న ఏదో కొంత గొడవ చేస్తే బీపీఓ ఉద్యోగాలు అంటే 25-30 వేలు వచ్చాయి పెడితే, ఎందుకంటే ఒప్పందం ప్రకారం వాళ్ళు 300-400 ఉపాధి అవకాశాలు సృష్టించాలనుకున్నారు, బీపీఓ ఉద్యోగాలు పెడుతున్నారు. సో మీ ఇద్దరు అంచనా ప్రకారం హైదరాబాద్ లో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఐటీ 10 లక్షలు అందరు చెప్పేది 10 లక్షలు. హిస్టరీలో 10 లక్షలు ఉంటే అందుకే అన్నాను చాలా కష్టమైన పని. మీరు 1/3 వేసుకోవాలి. ప్లస్ ఇప్పుడు ఐటీ కొంత ఇబ్బందులు ఉన్నాయి కదా, ఏఐ వచ్చిన తర్వాత చాలా ఉద్యోగాలు ఐటీలో పోయే అవకాశాలు ఉన్నాయి. బట్ వేరే రంగాల్లో వస్తాయి, ఒక దగ్గర పోయినాయి. కాబట్టి ద వరల్డ్ ఈస్ గోయింగ్ త్రూ ఏ లాట్ ఆఫ్ చేంజెస్, చాలా మార్పులు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. కానీ పెట్టుబడులకు అనువైన వాతావరణం సృష్టించడం చాలా ముఖ్యం. మా పెట్టుబడులు ఆటోమేటిక్గా వస్తాయి మీరు సరైన వాతావరణం సృష్టిస్తే. వాతావరణం క్రియేట్ చేయాలనేదే ఇంపార్టెంట్. తర్వాత ఎంత వస్తాయని మనం లెక్కేసి ఎవరు చెప్పలేరు ఈ ప్రపంచంలో, ఎవరు చెప్పలేరు. కాకపోతే ఏపీకి ఉన్న దరిద్రం ఏంటంటే అండి, అక్కడ పొలిటికల్ సిస్టమ్ నువ్వు అది చెప్పావు ఎందుకు చేయలేదు అని మొదలు ప్రతి నెక్స్ట్ మినిటే మొదలెడతారనమాట. పైగా ఇప్పుడంతా ఇది వచ్చేసింది కదా సోషల్ మీడియా, దారుణంగా తయారైంది. ఏది పాజిటివ్గా రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు, నెగిటివ్ కూడా పాజిటివ్గా మార్చుకునే దౌర్భాగ్య స్థితి. అసలు డేటా సెంటర్ వ్యతిరేకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు 2023 అదానితో చేసుకున్నారు డేటా సెంటర్ ఒప్పందం. అదే ఇది సరైంది కాకపోతే మరి అది సరైంది కాదుగా. అదే కదా. సో ఎనీవే పటాభి గారు, ఈ